హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మటన్ ఫ్రైని చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఒక హాఫ్ కిలో మటన్ని మంచిగా క్లీన్ చేసుకుని ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఇందులోనే మనం ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం హాఫ్ కిలో మటన్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక పావు లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి 3 విజిల్లు కూడా. చూడండి, మనకి మటన్ అనేది మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు సోంపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోనే ఒక 6 లవంగాలు, అలాగే ఇందులోనే మనం ఒక 2 దాల్చిన చెక్కలు, అలాగే 1 స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిరియాలను వేసిన తర్వాత ఒక 3 యాలకులు, అలాగే ఒక 4 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత వీటిని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. పెద్ద మంట పెడితే మాడిపోతాయి కాబట్టి చిన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లో చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు ఈ విధంగా కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. కరివేపాకు వేగిన తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా ఈనుల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని వేయించుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇందులోనే మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా మటన్, దాన్నే వాటర్తో సహా వేసేయాలి. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా మసాలా దినుసులు, వాటిని మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మటన్లో ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనము ఈ విధంగా వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా దగ్గరగా అయిపోవాలన్నమాట. ఆ తర్వాత ఈ విధంగా ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఆఖరిని ఈ 2 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ మటన్ ఫ్రై అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి రెడీ అయిన ఈ మటన్ ఫ్రైని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకి మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.